అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జగన్మోహన్, ఫ్యాకల్టీ ఎస్సీఆర్టీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా చూస్తాను నేను. నాతో పాటు ఉన్నది ఎల్ జయరామ్ నాయక్ గారు, వారు మా స్టేట్ రిసోర్స్ పర్సన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. మరి ఒక రిసోర్స్ పర్సన్ ఉన్నారు నరేష్ గారు, వారు కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్. ముఖ్యంగా ఈరోజు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సమగ్ర విద్య గురించి కొంత ప్రాథమిక అవగాహనను, మౌలికమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రాం అనేది మనము జరుపుకుంటున్నాం. ముఖ్యంగా సమగ్ర విద్య భావన, విధానాలు మరియు తరగతి గది అమలు. ఈ అంశాన్ని కనుక మనం చూసుకుంటే, సమగ్ర విద్య ఎందుకు, సమగ్ర విద్య యొక్క భావన ఏమిటి, విధానాలు ఏమిటి, మరియు తరగతి గదిలో దాన్ని ఏ రకంగా మనము అమలు చేయాలి అనే విషయాలను కనుక గమనిస్తే, ముఖ్యంగా సమగ్ర విద్య అది అందరికీ విద్య అనేది హక్కు మరియు పాఠశాల సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఎందుకు మన సమగ్ర విద్యను మనము పాఠశాలలో చేర్చాలి అని అంటే, వైవిధ్యం అనేది సహజం. అలాగే వేరు చేయడం అనేది విద్య మరియు సామాజిక అభివృద్ధిని పరిమితం చేస్తూ ఉంటుంది. సమగ్ర విద్య అనేది ఒకరు ఇచ్చేటువంటిది, ఎవరిదో ఇచ్చేటువంటి ఒక దానమో లేకపోతే ఏంటితో కాదండి. అదొక విద్యా వ్యవస్థలో ఒక తీసుకొచ్చేటువంటి మార్పు. అది ఆ తర్వాత చూసుకుంటే మనము సమగ్రత అంటే ఏమిటో అనేది కూడా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆలోచన విధానం. ఇప్పుడు కొత్త రకాలైనటువంటి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులను గమనించినట్లేదు అంటే సమాజంలో మార్పు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఈ సమగ్రత పరమైనటువంటి ఒక ఆలోచన విధానం అనేది చాలా అవసరమైంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరు పిల్లలు కూడా సాధారణ తరగతుల్లో చేర్చుకున్న పిల్లలు అందులో నేర్చుకోవడం, అలాగే పాఠశాల పిల్లల అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అలాగే పాల్గొనడం మరియు పిల్లలు ఆ యొక్క పాఠశాలను తమదిగా భావించేటువంటి ఒక తనది అనే భావనను పిల్లల్లో రేకెత్తించడం, అలాగా సాధనపై దృష్టి. ప్రతి విద్యార్థి విజయాన్ని లక్ష్యంగా ఉంచి ప్రణాళికత ఒక సమగ్ర రూపమే ఈ సమగ్ర విద్య అన్నమాట. అంటే ప్రతి విద్యార్థి కూడా విజయాన్ని అందుకునేలా తీర్చిదిద్దేదే ఈ సమగ్ర విద్య. మరి సమగ్ర విద్య యొక్క అర్థం ఏమిటి అనేది చూసుకుంటే, అందరు విద్యార్థులు వైవిధ్య అవసరాలను మనం గుర్తించాలి. అలాగే విద్యలో నుంచి వేరు చేయడాన్ని తగ్గించడం, అదేవిధంగా పాఠ్యాంశం, బోధనా విధానం వ్యవస్థలో మార్పులు చేయడం, సాధారణ పాఠశాలనే అందరికీ బాధ్యతగా ఉంచడం. అంటే సాధారణ పాఠశాలే బాధ్యత వహించాలి. అదే రకంగా ఇది ప్రత్యేక విద్య కంటే విస్తృతమైనటువంటి భావన. మనకి ఇంతకుముందు ప్రత్యేక విద్య అనేది ఉండేది. ఆ ప్రత్యేక విద్యను ప్రత్యేకంగా చూడకుండా ఆ ప్రత్యేక విద్యను సాధారణ విద్యలో భాగంగా తీసుకొని వచ్చి ఆ ప్రత్యేక విద్య అవసరాలు కలిగిన పిల్లలను కూడా సామాజిక విద్య లోపట మరియు ఈ సాధారణ విద్య లోపట ఒక భాగంగా చేసి వారిని సామాజికీకరణ చెందించడమే ఈ యొక్క సమగ్ర విద్య యొక్క అర్థం. మరి ప్రత్యేక విద్య మరియు సమగ్ర విద్య మధ్య ఉన్నటువంటి అసలు తేడాలు ఏమిటి అని చూస్తే, ప్రత్యేక విద్యలో మనం ముఖ్యంగా చూసుకునేవి, ముఖ్యంగా ప్రత్యేక విద్యలో మనం ఏం చేస్తామనంటే దాన్ని వేరుగా నిర్వహిస్తాం. అంటే ప్రత్యేక అవసరాలు ఇక్కడ 2 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చిల్డ్రన్ విత్ డిజబిలిటీ, CWD అని అంటారు. CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు, వైకల్యం కలిగినటువంటి పిల్లలు ఉంటారు. ఈ ఇద్దరికి కూడా సాధారణ విద్యలో భాగంగానే ఒకే అటువంటి స్కూల్ లోపల వీళ్ళందరినీ కూడా భాగస్థులను చేసి వాళ్ళందరికీ కూడా మిగతా పిల్లలతో సమానంగా సాధారణ విద్యలో భాగంగా అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా భావించబడతా ఉన్నది. ప్రత్యేక విద్య అనేది ముందు ఆ రకంగా ఏది ప్రత్యేక అవసరాల పిల్లలకైనా అనుకున్నా కూడా ఈ సమగ్ర విద్య లోపల ఏమైంది అంటే సాధారణ వ్యవస్థ ఈ పిల్లలను భాగంగా చేయడం. రెండోది, ప్రత్యేక విద్యలో పిల్లవాడికి అనుగుణంగా పాఠశాల ఉండేది. అంటే అటువంటి పాఠశాలని పిల్లవాళ్ళని జాయిన్ చేయించడం అనేది జరిగేది. కానీ ఇక్కడ ఏమైంది అంటే పాఠశాలనే మారింది. అంటే అటువంటి పిల్లలకు అనుగుణంగా పాఠశాల మారిన అనేది జరిగింది. ఇంకొక ముఖ్యమైన ప్రధాన అంశం తీసుకున్నట్టయితే వికలాంగతపై అక్కడ దృష్టి అనేది ప్రధానంగా ఉండేది. కానీ ఇక్కడ జరిగేది మన సాధారణ విద్యలో సమగ్ర విద్యలో జరిగేది ఏమిటంటే పిల్లల యొక్క వైవిధ్యంపై దృష్టి. వాళ్ళలో ఎంత వైకల్యం ఉన్నా,
ఎంతటి స్పెషల్ నీడ్స్ అవసరం ఉన్నా కూడా వాళ్ళలో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఏదో ఒక రకమైన వైవిధ్యం ఉంటుంది, ఏదో ఒక విశేషమైనటువంటి అంశం ఉంటుంది. ఆ అంశాన్ని గుర్తించి వారికి దానికి తగిన విధంగా బోధన అందించడం అనేది సమగ్ర విద్యలో ఒక ప్రధానమైనటువంటి అంశం. అలాగే వేరుగా తరగతి గదులు అనేటివి ప్రత్యేక విద్యలో ఉంటాయి. సాధారణ తరగతి గదిలో సమగ్రంగా పాఠాన్ని బోధన అంశాన్ని అందించడం అనేది సమగ్ర విద్యలో ఒకటి ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అలాగే లేబుల్ ఆధారితం ప్రత్యేక విద్య లోపల ఏంటిది, హియరింగ్ ఇంపేర్డ్, విజువల్లీ ఇంపేర్డ్, సెలెబ్రల్ పాలసీ అనేటువంటి ప్రత్యేకంగా ఓ లేబుల్ వేసి ఆ ప్రత్యేకమైనటువంటి అంశంలో ప్రత్యేకమైనటువంటి విద్యను అందించడం అనేది దాంట్లో ఉన్నట్టు ఏదంటే, దీంట్లో సామర్థ్యాధారితమైనటువంటి సమగ్ర విద్యలో సామర్థ్య ఆధారితంగా బోధనను అందించడం అనేది జరగాలి. అంటే అక్కడ ఉన్నటువంటి జనరల్ టీచరే కావచ్చు, అతని కూడా ఆ ఉపాధ్యాయుని కూడా ఈ యొక్క ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థి పట్ల ఒక భావన, ఒక దృక్పథం, ఆ పిల్లవాడు కూడా ఈ సాధారణ విద్యలో విద్యను పొందడానికి అర్హుడే అనేటువంటి దృక్పథంతో అటువంటి అవసరాలు ఉన్న పిల్లలను ఈ సమగ్ర విద్యలో సాధారణ తరగతి గదిలో విద్యను అందించడం అనేది ఈ సమగ్ర విద్యలో ఉన్నటువంటి ప్రధాన అంశం. మరి ఈ సమగ్ర విద్య యొక్క లక్ష్యాలు ఏంటి? ముఖ్యమైనటువంటిది లక్ష్యం ఏంటంటే సమాన విద్యా అవకాశాలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అంటే వివక్ష లేకుండా విద్యను అందించడం, మరియు సామాజిక సమానత్వం, మరియు స్వాభిమాన అభివృద్ధి. జనరల్గా చూసుకునేదంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లో కానీ వాళ్ళు కానీ స్వాభిమానం చాలా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఎవరికంటే కూడా తక్కువ కాదు, మాలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటికి ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం అయినట్టయితే మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం అనేటువంటి ధోరణి వాళ్ళలో బాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క స్వాభిమానాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ యొక్క సమగ్ర విద్య యొక్క లక్ష్యం అనేది ఉంటుంది. రెండోది విద్యార్థుల యొక్క సామర్థ్యాలను గుర్తించగలగాలి. నెక్స్ట్ విద్య యొక్క నాణ్యత అనేది వాళ్ళ నాణ్యతను మెరుగుపరచాలి. ఇవి సమగ్ర విద్య యొక్క లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి ఆధారం ఏమిటి అనేది చూసుకుంటే, రాజ్యాంగ మరియు చట్టపరమైనటువంటి ఆధారాలు మనకి ఏమున్నాయంటే ఆర్టికల్ 21A. దీని ప్రకారంగా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యా హక్కుని కల్పించడం అనేది విద్యా హక్కు చట్టంలో భాగంగా, అంటే 2009లో వచ్చినటువంటి RTE ప్రకారంగా వారికి అది ఆ హక్కును అందివ్వడం జరిగింది. అలాగే 2010 నుండి ఇది అమల్లోకి వచ్చింది. మరియు ప్రైవేటు పాఠశాలలో 25% రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా ఇవ్వడం జరుగుతుంది. మరియు జాతీయ విద్యా విధానం 1986లోనే ఈ వికలాంగ పిల్లలను ప్రధాన విద్యా వ్యవస్థలో ఒక భాగంగా చేయడం అనేది, కలపడం అనేది ఒక ప్రధాన అంశంగా అప్పుడే భావించడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన చట్టాలు ఏమిటి అనేది గమనిస్తే, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం 1992 తీసుకోండి. అలాగే ప్రత్యేక ఉపాధ్యాయుల నమోదు తప్పనిసరి, అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి వారికి తగినటువంటి కోర్సులను అందించడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాలపరిమితిలో వాళ్ళ యొక్క సర్టిఫికెట్ను రెన్యువల్ చేసుకోవాలి. అటువంటి సమయంలోనే వాళ్ళ యొక్క గుర్తింపు అనేది కొనసాగుతుంది. అలాగే వికలాంగుల హక్కుల చట్టం 1995 మరియు 18 ఏళ్ళ వరకు ఉచిత విద్య మరియు అడ్డంకులు లేని వాతావరణం కలిగించడం, పాఠ్యాంశంలో మార్పులు, అంటే ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కానివ్వండి, లేకపోతే చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ కానివ్వండి, వాళ్ళకు తగినటువంటి సిలబస్లో మార్పులను అనేటిది చేయాలి. దాని తగ్గట్టుగా పిల్లవారి సామర్థ్యాలను పెంచే దిశగా ఈ యొక్క సమగ్ర విద్యలో విధానాలను కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇంకోటి విద్యాపరమైన సహాయం, అంటే మామూలుగా తీసుకుంటేనే విద్యార్థులకు మనకు 3 రకాలు ఉంటారు. ఒకరు పీర్ గ్రూప్ సపోర్ట్ లెర్నర్స్ అని, ఒకరు పెర్ఫార్మర్స్ అని, కొందరు టీచర్ సపోర్ట్ గ్రూప్ లెర్నర్స్ అని. కానీ ఇక్కడ ఈ సమగ్ర విద్యలో ఇటువంటి పిల్లలకు టీచర్ సపోర్ట్ అనేది చాలా అవసరం. విద్యా సహాయకమైనటువంటి సహాయం, విద్యాపరమైన సహాయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. మరి నెక్స్ట్ అంశానికి చూసుకుంటే జాతీయ పథకాల అనుసంధానం, అంటే చాలా రకాలంటే పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా కొన్నిటిని అమలు చేస్తూ ఉన్నది. ఇదివరలో ఇప్పుడున్నటువంటి సమగ్ర శిక్ష అనేది ఏదైతే ఉందో అది సర్వశిక్ష అభియాన్కి ఎదురులో ఉండేది. దాంట్లో ముఖ్యంగా భాగంగా ప్రాథమిక విద్య సామూహికీకరణ, వికలాంగ పిల్లల చేరిక మరియు సమగ్ర విద్య ప్రధాన విద్యా పథకాలలో ఇదొక భాగంగా తీసుకోవడం అనేది జరిగింది. మరి సమగ్ర తరగతిలో ఉండేటువంటి పిల్లలు వాళ్ళు ఎటువంటి పిల్లలు ఉంటారు చూసుకుంటే, ముఖ్యంగా దృష్టి లోపం గల పిల్లలు, వినికిడి లోపం గల పిల్లలు,
శారీరక వైకల్యం గలటువంటి పిల్లలు, మరి మానసిక వైకల్యం గల పిల్లలు, ప్రతిభావంతులైనటువంటి పిల్లలు, సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు, మరియు సమగ్రత అనేది వికలాంగతకే పరిమితం కాదు అనేది ఇక్కడ చూడవలసినటువంటి ముఖ్యమైన అంశం. అంటే సమగ్ర విద్యలో కేవలం వైకల్యం గల పిల్లలే, ఎటువంటి లోపాలు ఉన్న పిల్లలే అంటే కాదు. అది దాదాపుగా ఎక్కడైతే వెనుకబాటుదనం, ఎక్కడైతే లోపం ఉందో అటువంటి అన్నిటినీ కూడా సమగ్రంగా చూసి అటువంటి పిల్లలందరినీ ఒక చేట చేర్చి విద్యను అందించడమే సమగ్ర విద్యలో ఉండేటువంటి, సమగ్ర తరగతిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, సమగ్రత యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది కనుక మనం చూసుకునేదంటే, ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పడం, వివరంగా చర్చించడం జరుగుతుంది అని అంటే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే భావనను సామాన్యమైనటువంటి టీచర్లో కూడా కలిగించాలి అనేది ఒక ప్రధానమైన అంశం. దానికి సంబంధించిన కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలను కూడా సామాన్యమైన టీచర్లకు తెలియజెప్పడం ద్వారా వారి యొక్క తరగతి గదులలో ఏ రకమైనటువంటి ఇటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అవసరమైనటువంటి పిల్లలు ఉన్నా కూడా దానికి తగ్గటువంటి బోధనా పద్ధతులను వాళ్ళు కూడా అమలుపరుస్తారనే ఉద్దేశంతో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ను మనము ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే జనరల్గా టీచర్లో ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ప్రత్యేక స్కూల్లోనే వెళ్ళాలి కదా అనేటువంటి ఒక భావన. అయితే అదే సివియర్గా ఉన్నప్పుడు అది దాని తగ్గ పాఠశాలలో వారిని చేర్చడం జరుగుతుంది. కానీ అంత సివియర్గా లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, సమాజంలో భాగం కాగల ఎబిలిటీస్ ఉన్నటువంటి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి పిల్లలను మనము దూరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో అటువంటి పిల్లలను కూడా సామాజికీకరణ చెందించే దానిలో భాగంగా ఈ సమగ్ర తరగతిలో వాళ్ళని చేర్పించడం అనేది ప్రధాన ఉద్దేశం. దానివల్ల అటువంటి ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయంటే, మెరుగైన విద్యా ఫలితాలు, మరి సామాజిక నైపుణ్యాల అభివృద్ధి, మరి వివక్షను తగ్గింపడం చేయడం, మరియు స్నేహ సంబంధాల పెరుగుదల, పిల్లల లోపల స్నేహ సంబంధాలు అనేది పెరుగుతాయి. అలాగే ఆత్మవిశ్వాసంలో కూడా పెరుగుదల అనేది కనబడుతుంది. నేను కూడా ఎవరికంటే తక్కువ కాదు, నేను కూడా అందరితో సమానంగానే విద్యను అందుకోగలుగుతున్నాను, నేను కూడా అందరితో సమానంగానే అవకాశాలు పొందగలుగుతున్నాననే ఆత్మవిశ్వాసం. మరియు కేవలం కలిపి కూర్చోబెట్టడం అనేది సరిపోదు, దానికి సరైన ప్రణాళిక అనేది అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకునేది ఉంటే మనకు ప్రస్తుత సమాజంలో చూసుకో బాలనేత మేడం గారు ఐఏఎస్ కోచింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో వారి యొక్క లోపాలను అధిగమించి ఎంతోమందిని కూడా ఐఏఎస్లుగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయోజనమైన కార్యక్రమాన్ని, ఒక గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది. అలాగే రాహుల్ బొల్లం అనే వారు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి వైకల్యాలను వాళ్ళు అధిగమించి, ఆ వైకల్యాలను వాళ్ళు మర్చిపోయి, ఆ వైకల్యాన్ని జయించి సమాజంలో ఆర్థికాభివృద్ధిలో వారు కూడా వారి యొక్క కర్తవ్యాన్ని, వారి యొక్క భాగస్వామ్యాన్ని వాళ్ళు ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉన్నది. సో ఈ సమగ్రత యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, ఈ వెనుకబడ్డ తరగతుల పిల్లలే కావచ్చు, లేకపోతే వివక్షకు గురైన పిల్లలే కావచ్చు, లేకపోతే ఈ రకమైన శారీరకమైనటువంటి వైకల్యాలు కలిగినటువంటి పిల్లలే కావచ్చు, వారిని సమాజంలో ఒక భాగంగా గుర్తించి, సమాజంలో వారిని ఒక ముఖ్య వనరుగా, మానవ వనరుగా గుర్తించి వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని కనుక అందించిన పక్షంలో వారిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా, వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని సానపట్టుకోవడం ద్వారా వారి యొక్క సమాజ వృద్ధిలో వాళ్ళొక ప్రముఖమైనటువంటి భాగస్వామ్యం మనకు అందించగలుగుతారు. మరి సమగ్రలో విద్యలో ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి అని అంటే, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల యొక్క కొరత అనేది కొద్దిగా ఉంది. దాన్ని మనము అధిగమించాలి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మౌలిక సదుపాయాల్లో ఉన్నటువంటి కొంత కొరత కావచ్చు, అది కూడా మనం తీర్చుకుంటున్నాం. అలాగే సామాజిక వివక్షను కూడా మనం రూపమాపాల్సిన అవసరం ఉంది. అలాగే నిధుల కొరత ఏదైనా ఉంటే దాన్ని కూడా మనము సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకోటి ప్రధానంగా ఈ సిడబ్ల్యూఎస్ఎన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్, చిల్డ్రన్ విత్ డిసబిలిటీలో వాళ్ళకు మనం సామాన్య తరగతి గదిలో సామాన్య పాఠ్యాంశాన్ని వాళ్ళకు గినక అదే విధంగా అందించితే వాళ్ళకు అదొక కఠినమైనటువంటి పాఠ్యాంశంగా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీచర్ చేయాల్సింది ఏంటంటే వారి స్థాయికి తగిన విధంగా పాఠ్యాంశ రూపకల్పన అనేది జరగాలి.
ఆ పాఠ్యాంశం మెథడాలజీని కానివ్వండి, లేకపోతే అప్రోచెస్ కానివ్వండి, బోధనా ప్రణాళిక అనుకోండి, లేకపోతే వారికి సంబంధించిన లెసన్ ప్లాన్ అనుకోండి, వారి తగ్గట్టుగా వారి స్థాయికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లయితే ఆ పిల్లవాడికి అది ఆ పాఠ్యాంశం అనేది కాఠిన్యత అనేది తొలగి కొద్దిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అనేది అక్కడ జరుగుతూ ఉంది. అలాగే అత్యంత పెద్ద అడ్డంకి ఏమిటి అని అంటే అది మన దృక్పథం మాత్రమే. అంటే మన దృక్పథంలో మార్పు అనేది చాలా అవసరం ఈ సమగ్ర విద్యను అందించడం లోపల. అలాగే దీన్ని ఏ రకంగా మనము అమలు చేయాలి? అమలు విధానం ఏమిటంటే పాఠశాల సంస్కృతిలో ముఖ్యంగా మార్పు రావాలి. అనువైనటువంటి పాఠ్యాంశాలను మనం ఎంపిక చేయగలి, సిలబస్ పరంగా కొద్దిగా దృష్టి కేంద్రీకరించగలగాలి. ఉపాధ్యాయుల సహకారం కూడా చాలా అవసరం. తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. అలాగే సమాజం యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం. అంటే సమగ్రత అనేది ఒక నిరంతర ప్రక్రియ. అందరూ కూడా దీంట్లో భాగస్థులు కావాల్సినటువంటి అవసరం చాలా విశేషంగా ఉన్నది అనేది మనమందరం కూడా గుర్తించాలి. మరి తరగతి గదులలో దీన్ని ఏ రకంగా మనం అమలు చేయాలి అంటే మొదటి దశలో ఏమిటి? విద్యార్థులు ఎవరు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటిది, విద్యార్థులను ముందు తెలుసుకోవడం, ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత వారి యొక్క రిపోర్టులు, మెడికల్ రిపోర్టులు కానివ్వండి, వారికి ఉన్నటువంటి వైద్యపరమైనటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, ఇంకా ఏ రకమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి రికార్డులు కానీ రిపోర్టులు కానీ ఏమంటే వాటిని కూడా ఆ తరగతి గది ఉపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించాలి. గత రిపోర్టు కార్డులను కూడా చూడాలి. రిపోర్ట్ కార్డులు అంటే ఇద్దరు స్కూల్లో వేరే స్కూల్లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ కానివ్వండి, అవి ఏ రకంగా ఉన్నాయి అనేది కూడా పరిశీలించాలి. వైద్య వివరాలను పరిశీలించాలి. ఆ తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్లాన్ దాన్ని అధ్యయనం చేయాలి ఎవరు తరగతి గది టీచర్. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి మార్పులు, సౌకర్యాలు, ఆ పిల్లవాడికి తగినటువంటిది భౌతికపరమైనటువంటియా, మానసికపరమైనటువంటియా, లేకపోతే స్కూల్ ఎన్విరాన్మెంట్ పరమైనటువంటియా, ఇటువంటి మార్పులు చేర్పులు ఏవైతున్నాయో అవి చేయగలిగి ఉండాలి. ఆ తర్వాత హెల్ప్ లైన్, సహాయక సేవలు ఏ రకంగా గవర్నమెంట్ ఏ రకంగా ఇస్తుంది, దానికి సంబంధించిన ప్రజ్ఞాన్ని వాళ్ళకి ఇవ్వగలగాలి. నెక్స్ట్ ఇంకోటి అన్నిటికీ మించింది ఏమిటంటే దాని ప్రిపేర్డ్నెస్, రెడీనెస్. వాళ్ళకి ఆ రకంగా చెప్పాలి అనేటువంటి సాధారణ తరగతి గది టీచర్ కనుక సన్నద్ధంగా లేకుంటే తరగతి గదిలో సమస్యలు అనేవి తప్పకుండా వస్తాయి. కాబట్టి సన్నద్ధత అనేది చాలా ముఖ్యం ఇటువంటి సమగ్ర విద్యను అందించడం లోపల. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఐఈపీ పట్ల అవగాహన, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. మరి ఈ ఐఈపీలో ఏమేమి ఉంటాయి అని అంటే ప్రస్తుత స్థాయి ఏమిటి, ఇండివిజువల్ ఎడ్యుకేషన్లో ఒక రకమైన మానసిక వైకల్యం కావచ్చు, లేకపోతే ఏదో రకమైనటువంటి ఒక అడ్డంకితో ఉన్నటువంటి పిల్లవాడికి ఆ ప్రస్తుత స్థాయి ఏమిటి, అతని యొక్క లక్ష్యాలు ఏంటి, అతనికి ఏ రకమైనటువంటి మార్పులు చేయాలి ఆయన ఎడ్యుకేషన్ ప్లాన్ లోపల, ఆ అబ్బాయి సౌకర్యాలు ఏ రకంగా ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ ఇప్పుడు బ్రెయిలీ సంబంధించినటువంటి పుస్తకాలు కానివ్వండి, లేకపోతే ఈరింగ్ మెషిన్స్ కానివ్వండి, ఎన్నో రకమైన సాంకేతికమైన పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలను ఉపయోగించడం ద్వారా విద్యార్థికి ఏ రకమైనటువంటి బోధనను సులభతరం చేయవచ్చు అనేది అటువంటి అంశాల పట్ల కూడా టీచర్కు కొంత అవగాహన అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఐఈపీని పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయునికి చాలా ఉంది. మరి ఉపాధ్యాయుల సహకారం కూడా ఈ విషయంలో చాలా అవసరం. బాధ్యతల స్పష్టత, నా బాధ్యత ఏమిటి అనేది తరగతి గది ఉపాధ్యాయుడు అంటే ఆ తరగతిలో ఉన్న టీచర్ స్పష్టంగా తెలుసుకోగలగాలి. బోధనా విధానాల పట్ల చర్చ జరగాలి. అది స్కూల్లో కానివ్వండి, లేకపోతే స్టాఫ్ రూమ్లో కానివ్వండి, సంయుక్తమైనటువంటి ప్రణాళిక కావాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ని సోషల్ సైన్స్గా తీసుకుంటే దాంట్లో స్టాటిస్టిక్స్ ఉంటాయి, దీంట్లో స్టాటిస్టిక్స్ ఉంటాయి. మరి ఈ రెండింటిని మరి సమన్వయం చేసి ఏ రకంగా చెప్పగలగాలనేది ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కానివ్వండి, మ్యాథమెటిక్స్ టీచర్ కానివ్వండి, కలిసి కూర్చొని చర్చించుకుని ఒక తగినటువంటి ప్రణాళికను కనుక వాళ్ళు ఏర్పరచుకుంటే బోధన అనేది సులభతరం అవుతుంది. అలాగే నిరంతరంగా సమన్వయం అనేది అవసరం అవుతుంది. మరియు సహకారం లేకుండా అనేది సమగ్రత, ఆ సమగ్రతలో సున్నితత్వం అనేది సాధ్యం అనేది కాదు. నెక్స్ట్ చూసుకుంటే సహబోధ నమూనాలు. అంటే బోధన అనేది కూడా ఎట్లా జరగాలి, ఏ రకంగా జరగాలి. టీమ్ టీచింగ్ అనేది ఒక అప్రోచ్ ఉంది. అండ్ టీమ్ టీచింగ్ అంటే కొంతమంది టీచర్లు, ఒక 2 లేక 3 టీచర్లు వివిధ అంశాలను ఒకే టైంలో బోధించడం. లేదు అని అంటే ఒక టీచర్ తర్వాత ఒక టీచర్, టీచర్తో ఒక టీచర్ సంబంధం కలిగినటువంటి అంశాలను బోధించడం.
ఇది టీమ్ టీచింగ్. ఆ తర్వాత ఒకరు బోధన చేస్తుంటే ఇంకొకరు సహాయం చేయడం, ఒక హెల్పింగ్ టీచర్ ఉంటారు, ఒకరు బోధన చేసేటువంటి టీచర్ ఉంటారు. ఆ తర్వాత బోధన. పూరకమైన బోధన అంటే ఒక అంశాన్ని చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాన్ని ఇంకొక నైపుణ్యం కలిగిన టీచర్ బోధించడం వల్ల కూడా విద్యార్థికి తగినటువంటి బోధనను మనం అందించవచ్చు. అలాగే మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, మద్దతు కార్యకలాపాలు కానివ్వండి, లేదా సందర్భానికి తగినటువంటి విధానాన్ని ఎంచుకోవడం. ఈ రకమైన బోధనా నమూనాలు మీన్స్ టీచింగ్ మెథడాలజీస్ లేదా టీచింగ్ మోడల్స్ను అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఈ సమగ్రత విద్య లోపల మనము పిల్లలకు సరైనటువంటి విద్యను సమగ్రంగా అందించేటువంటి అవకాశం చాలా ఉంది. మరి దీంట్లో ఫిజికల్ పరమైనటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉండాలంటే దానికి ఒక పిల్లలకు తగినటువంటి ఒక గదిని, వాళ్ళ మూమెంట్కి తగినటువంటి గదిని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బోర్డు ఆ డిస్టెన్స్ను కానివ్వండి, పిల్లల్ని ముందు కూర్చోబెట్టడం కానీ, అంటే విజువల్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు, హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు అనువైనటువంటి సీటింగ్ విధానం అనేది, ఆ తర్వాత సహాయ పరికరాలు కానివ్వండి, అంటే మనకు ర్యాంప్ కానివ్వండి, వాళ్ళకి స్కెచెస్ కానివ్వండి, లేకపోతే ఊతకర్రలు కానివ్వండి, లేకపోతే క్యారిడార్లో నడుచుకునేటప్పుడు వాళ్ళకి రైలింగ్ కానివ్వండి, వాళ్ళకి ఈ రకమైనటువంటి అనుకూలమైనటువంటి భౌతిక వాతావరణాన్ని కల్పించడం, అడ్డంకులు లేనటువంటి ప్రవేశం, ర్యాంప్స్ రకంగా, ఆ తర్వాత తరగతి గది రూపకల్పనలో కూడా సమగ్రమైనటువంటి ఒక డిజైన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అయితే జనరల్గా ఇవన్నీ అంశాలని కనుక మనం చూసుకున్నట్టయితే సాంప్రదాయ విధానం మరియు సమగ్ర విధానం అనేటువంటి అంశాలను కనుక మనం జోడించి చూసినట్టయితే వానికి ఎటువంటి వైరుధ్యాలు ఉన్నాయనంటే, సాంప్రదాయ విధానంలో జనరల్గా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటే సమగ్రము విద్యా విధానం లోపల విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. ఇక్కడ స్థిరమైన పాఠ్యాంశం అనేది ఉంటే ఇక్కడ అనువైన పాఠ్యాంశం అనేది ఉంటుంది. అంటే పిల్లవాళ్ళకు అనుగుణమైనటువంటిగా పాఠ్యాంశాన్ని చేంజ్ చేసుకోవడానికి వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. అలాగే పిల్లవాళ్ళని వేరు చేయకుండా వాళ్ళని సమగ్రత ఒకే విధంగా ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ మధ్యన స్నేహభావాన్ని పెంపొందించడం, అలాగే నిర్ధారణమైనటువంటి ఆధారితం కాకుండా సామర్థ్య ఆధారితం, వాళ్ళ సామర్థ్యం ఇంతే అని మనం ఫిక్స్ చేయకుండా వాళ్ళ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శించేటువంటి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తించడం. అలాగే దీంట్లో సాంప్రదాయమైన విధానం లోపల పరిమితమైనటువంటి అంశాలను కనుక మనం చూస్తున్నట్లే ఇక్కడ సమగ్ర విధానంలో సమగ్రమైనటువంటి సమానమైన అవకాశాలను పిల్లవాళ్ళకు కలిగించాలి మనం. ముఖ్యంగా దీంట్లో ముఖ్య అంశాలు ఏమంటే, సమగ్రత అనేది ఒక హక్కు పిల్లలకు సంబంధించి. పాఠశాలల్లో పనిచేసే విధానం కానివ్వండి, అవి ఉన్న వాతావరణం కానీ మారాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి అందరి సహకారం అనేది చాలా కీలకం. మరియు చట్టపరమైనటువంటి మద్దతు తీసుకోవాలి మనం. అలాగే ఇవన్నీ ఉన్నా కూడా అమలుపరిచే దిశలో ఉపాధ్యాయులు కానివ్వండి, సమాజ భాగస్వామ్యం కానివ్వండి, ఆ తర్వాత పిల్లలను అందుకు ఉన్ముఖీకరణలో కూడా చేయడం లోపల మొత్తం వ్యవస్థ యొక్క బాధ్యత చాలా ఉన్నది. నెక్స్ట్ ఇక లాస్ట్గా చూసుకున్నట్టు ఏదుంటే ముగింపు ఏమిటంటే, సమగ్ర విద్య అనేది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2026వ సంవత్సరంని ఇంకా దృష్టిలో పెట్టుకుంటే మన ప్రభుత్వాలు చెప్తున్న విధంగా నైపుణ్యాల అభివృద్ధి అనేది చాలా కీలకంగా మారుతుంది. స్కిల్ డెవలప్మెంట్, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే భావనను కూడా మనము ప్రగాఢంగా మన యొక్క విద్యావ్యవస్థలో తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సమగ్రతను మనము హక్కున చేర్చుకోవడం ద్వారా ఇటువంటి పిల్లలకు ఒక సమగ్రమైనటువంటి విద్యను అందించడం ద్వారా వాళ్ళ వ్యక్తి నిర్మాణం అనేది జరిగే అవకాశం చాలా ఉంటుంది. సమాజంలో సమాజ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యాన్ని మనము ప్రస్తుత పరిస్థితిలో మనము ఏ రకంగా కూడా నిరాకరించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ భాగస్వామ్యం అనేది తప్పనిసరి. అలాగే వారి యొక్క సమానత్వాన్ని మనం గౌరవించాలి, సమానత్వాన్ని మనము ఇవ్వాలి, అదే వారికి తగిన గౌరవం ఇవ్వాలి, తగినటువంటి భాగస్వామ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అలాగే విద్యాభివృద్ధికి మనం కృషి చేయాలి. అలాగే సామాజిక సమైక్యత అనేది మరియు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విద్యకు పునాదిగా మనం భావించవచ్చు. అంటే సమగ్ర విద్య అనేది ఒక రకంగా చూస్తే కాన్స్టిట్యూషన్కు అనుగుణంగా మనము ఇవ్వాల్సిన వారి హక్కులను గౌరవించాలి. కాన్స్టిట్యూషన్స్ రాజ్యాంగ విలువలను మనం ఆధారం చేసుకొని అటువంటి విద్యను వీళ్ళకి ఇవ్వడం ద్వారా మనము ఇటువంటి పిల్లలందరినీ కూడా మనం సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా గుర్తించడం ద్వారా, సామాజికీకరణ చేయడం ద్వారా, తద్వారా మనం సామాజిక అభివృద్ధికి, దేశ ఆర్థిక అభివృద్ధికి
మనం దోహదం చేస్తాం. వాళ్ళకు ఆర్థిక అభివృద్ధి లోపల వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా మనము ఉత్సాహపరిచినట్టుగా ప్రేరేంపజేసినట్టుగా కూడా మనం చేయవచ్చు. తద్వారా దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇది కూలంకషంగా చెప్పుకున్నట్టయితే సమగ్ర విద్య యొక్క ప్రధాన ఉద్దేశము ఈ అంశాలు అని మనం భావించవచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి జాతీయ సంస్థలు ఉన్నాయి, ఎటువంటి జాతీయ సంస్థలు ఎటువంటి వెసులుబాట్లు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కావచ్చు లేకపోతే చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ కానీ వాళ్ళకు ఉన్నాయి అనేది మనకున్నటువంటి రిసోర్స్ పర్సన్ నరేష్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. నరేష్ గారు మీరు చెప్పండి. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి సిడబ్ల్యూఎస్ఎన్ వాళ్ళకి ముఖ్యంగా 9 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఇది అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ DEPWD మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. సో దీన్ని మొత్తం చూసుకున్నట్లయితే 9 అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్లు మొత్తం భారతదేశం అంతా ఉన్నాయి. ఎస్పెషల్గా దీన్ని ఎందులో ఉన్నదంటే డిజేబిలిటీ కేటగిరీల మీద ఫోకస్ అయ్యి పనిచేస్తూ ఉన్నాయి. అందులో వచ్చేసి ఒకటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబిలిటీ NIEPVD. ఇది ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. ఇది 1979వ సంవత్సరంలో ఆరంభించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజువల్ ఇంపైర్మెంట్ అంటే బ్లైండ్ మీద అటువంటి పిల్లలకి సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. ఇందులో వచ్చేసి వాళ్ళకి బ్రెయిలీ టెక్స్ట్ బుక్స్ ఒకటి ఇస్తుంది. తర్వాత లో విజన్ ఉన్న వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే సర్జరీస్ కానీ లేకపోతే స్పెట్స్కి అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. తర్వాత అసిస్టివ్ డివైసెస్ స్టిక్స్ అవి ప్రొవైడ్ చేయడం ఉంటుంది. తర్వాత స్పెషల్ టీచర్ ట్రైనింగ్ అనేది కూడా ఈ సంస్థ ఇస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ అండ్ స్పీచ్ డిజేబిలిటీ ఇది వచ్చేసి ఆలియా జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీస్ AVJNISHD. ఇది వచ్చేసి ముంబై మహారాష్ట్రలో ఉంది. ఇది 1983వ సంవత్సరంలో ప్రారంభింపబడింది. దీని యొక్క మెయిన్ ఏంటి అంటే హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ స్పీచ్ డిజార్డర్స్ మీద పనిచేస్తుంది అనమాట. దీనిలో వచ్చేసి దీని యొక్క సర్వీసెస్ ఏం అందిస్తుందంటే ఆడియాలజికల్ టెస్టింగ్ ఉంటుంది, స్పీచ్ థెరపీ ఇస్తుంది, తర్వాత CI కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ కూడా చేస్తుంది, తర్వాత స్పెషల్ టీచర్ ట్రైనింగ్ అనేవి కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే ID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ NIEPID. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్లోనే ఉంది, మనో వికాస్ నగర్ తెలంగాణలో ఉంది. ఇది వచ్చేసి 1984లో స్థాపించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే పుట్టగానే బాబుని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద ఫోకసింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఫంక్షనల్ అకాడమిక్స్. సో ఎవరైతే CWSN చిల్డ్రన్స్ ఉంటారో వారికి సంబంధించింది ఎట్లా లైఫ్ స్కిల్స్ ఎట్లా నేర్పించాలి ఏంటి అనేది ఈ సంస్థ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత IEP అంటే ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. ఈ మోడల్స్ని తయారు చేసి మనకి ఇస్తుంది. తర్వాత అదేవిధంగా పేరెంట్ కౌన్సిలింగ్. ఈ CWSN పిల్లలు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ ఏం చేస్తుందంటే యాక్సెప్టెన్సీ అనేది చేయాలి అనేది ఇది నేర్పిస్తుంది. కొంతమంది పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేయరు. అరే మా బాబు CWSN పిల్లవాడు అనేసి చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఆ బాబు యొక్క డెవలప్మెంట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్. ఇందులో వచ్చేసి B.Ed ఉంది, స్పెషల్ B.Ed ఉంది, స్పెషల్ D.Ed ఉంది, ID ఉంది, ఆటిజం ASD ఉంది. తర్వాత హియరింగ్ ఇంపైర్మెంట్ మీద కూడా ఇవి కోర్సెస్ అందుబాటులో ఉంటున్నాయి. ఈ కోర్స్ చేయడానికి ఇంటర్మీడియట్ ఉండాలి.
నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇంకొకటి మల్టిపుల్ డిజేబిలిటీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ NIEPMD. ఇది వచ్చేసి తమిళనాడులోని చెన్నై ప్రాంతంలో ఉంది. ఇది దేని మీద మెయిన్ ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ డిజేబిలిటీస్ మీద ఇది ఫోకసింగ్ ఉంటుంది. అంటే ఒక చిల్డ్రన్కి వచ్చేసి మల్టిపుల్ డిజేబిలిటీ ఉండొచ్చు. లైక్ ఉదాహరణకి చెప్పాలంటే హియరింగ్ ఇంపైర్మెంట్ విత్ ఆటిజం ఉండొచ్చు, లేదా మెంటల్ రిటార్డేషన్ విత్ హియరింగ్ ఇంపైర్డ్ ఉండొచ్చు, లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్ విత్ మెంటల్ రిటార్డేషన్ ఉండొచ్చు, లేదా ఆటిజం విత్ హియరింగ్ ఇంపైర్మెంట్, ఇట్లా మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉంటుంది. వీటిని సర్వీస్ చేయడానికి మల్టీ డిసిప్లినరీ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది ఇది రన్ చేస్తుంది. అదేవిధంగా ఆక్యుపేషనల్ థెరపీ, తర్వాత స్పీచ్ థెరపీ, నెక్స్ట్ అసిస్టివ్ టెక్నాలజీ సపోర్ట్ అనేది ఈ సంస్థ అందిస్తుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఫిజికల్ డిజేబిలిటీస్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ PDUNIPPD. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఫిజికల్ డిజేబిలిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. దీని యొక్క మెయిన్ సర్వీస్ ఏంటంటే ఫిజియోథెరపీ, తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ, తర్వాత ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్, రిహాబిలిటేషన్ ట్రైనింగ్, వీటి మీద ఇది సర్వీసెస్ అనేది అందిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లోకోమోటార్ డిజేబిలిటీస్ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చెస్. సో ఇది వచ్చేసి కటక్ ఒడిశాలో ఉంది. ఇది లోకోమోటార్ డిజేబిలిటీస్. దీని యొక్క సర్వీసెస్ వచ్చేసి సర్జికల్ రిహాబిలిటేషన్, మొబిలిటీ ఎయిడ్స్, అకాడమిక్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి ఈ సంస్థ అందిస్తుంది. ఎస్పెషల్లీ CWSN పిల్లలకి ఎవరైతే వాళ్ళకి సర్వీస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ తర్ఫీదు పొందాలి అనే వారికి ఈ ఇన్స్టిట్యూట్స్ చాలా సపోర్టివ్గా ఉంటున్నాయి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఆర్థోపెడిక్ రిహాబిలిటేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్ NILD. ఇది వచ్చేసి కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఆర్థోపెడిక్ లోకోమోటార్ డిజేబిలిటీస్ మీద పనిచేస్తుంది. దీని యొక్క సర్వీసెస్ ఎలాగుంటాయంటే అసిస్టివ్ డివైస్ ఫ్యాబ్రికేషన్, తర్వాత థెరపీ ఇస్తుంది, నెక్స్ట్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా తర్ఫీదు కార్యక్రమాలు కూడా ఈ సంస్థ నిర్వహించబడుతుంది. తర్వాత ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ISLRTC. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది దీని కాన్సెప్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సైన్ లాంగ్వేజ్. అంటే సైన్ లాంగ్వేజ్ మీద దీని యొక్క మెయిన్ ఫోకస్ అనేది ఉంటుంది. ఇది ISL అంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ ఒకటి తయారు చేస్తుంది. ఇంటర్ప్రెటర్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు తీసుకున్నట్లయితే HI పిల్లవాడిని వాడు ఏం మాట్లాడుతున్నాడో చాలామందికి అర్థం కాదు కాబట్టి HI పిల్లవాడి హియరింగ్ ఇంపైర్డ్ పిల్లవాడికి, తర్వాత ఎవరైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వానికి మధ్య వారధిగా పనిచేసేవాడే ఇంటర్ప్రెటర్ అని అంటారు. హియరింగ్ ఇంపైర్డ్ బాబు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాడో ఆ ఇంటర్ప్రెటర్ అర్థం చేసుకొని దానిని మా థర్డ్ పర్సన్కి అర్థమయ్యేలాగా వర్డ్స్లో కమ్యూనికేట్ చేస్తాడు. తర్వాత టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్, ఇది కూడా టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్. ISL ఇండియన్ సైన్ లాంగ్వేజ్ మీద టీచర్స్కి ఏ విధంగా ఉపయోగపడాలి, ఎట్లా పిల్లవాడిని డెవలప్మెంట్ చేయాలి అనేది ఒక మాడ్యూల్స్ తయారు చేసి ఇది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ NIMHR. ఇది వచ్చేసి సీహోర్ మధ్యప్రదేశ్లో ఉంది. ఫోకస్ వచ్చేసి మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్. ఇది వచ్చేసి సైకలాజికల్ రిహాబిలిటేషన్, తర్వాత కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, తర్వాత కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ మీద ఇది ఫోకసింగ్ అనేది చేస్తుంది. తర్వాత కంక్లూజన్ వచ్చేసి ఏంటంటే ఈ 9 ఇన్స్టిట్యూట్లు కూడా
ఫ్రమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డిజబిలిటీ రిహాబిలిటేషన్. అంటే ఎవరైతే CWSN పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ 9 సంస్థలు కూడా ఒక బ్యాక్ బోన్, ఒక వెన్నుముకలాగా పనిచేసి వాళ్ళు సామాజికీకరణ చెందడానికి లేదా వాళ్ళ యొక్క ఉన్న ఏరియాల్లో వారు డెవలప్మెంట్ అవ్వడానికి ఈ సంస్థలు అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఇప్పుడు మన దగ్గర జయకృష్ణ గారు ఉన్నారు. ఆయన మన డిఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్ జయరామ్ నాయక్ గారు ఉన్నారు. వారు మనకు ఈ దివ్యాంగత యొక్క ప్రారంభ గుర్తింపు మరియు ఇంటర్వెన్షన్ ద్వారా సమగ్ర విద్య అంటే ఏ రకంగా ఇంటర్వెన్షన్స్ ద్వారా ఏ రకమైనటువంటి మెథడ్స్ను ఉపయోగించడం ద్వారా సమగ్ర విద్యను పరిపుష్టం చేయవచ్చు అనే దాని మీద వారి యొక్క వివరణ ఇస్తారు. సార్ జయరామ్. టాపిక్ వచ్చేసి ప్రారంభ దివ్యాంగత యొక్క గుర్తింపు మరియు ఇంటర్వెన్షన్ ద్వారా సమగ్ర విద్య. సో ఇందాక సార్ చాలా చక్కగా వివరించారు. విద్య అన్నది ప్రతి ఒక్కరి హక్కు, అది చట్టపరమైన హక్కు. మరి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి మన ఉపాధ్యాయుల పాత్ర ఏంటిది, వారికి ఆ హక్కును కల్పించడంలో అన్నది ఒక్కసారి చూద్దాం. సో మనము ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటున్నాము, డిసబిలిటీస్ అని అంటున్నాము, కానీ మరి వారిని గుర్తించడం ఎలా? సో వారిని ఎర్లీగా గుర్తిస్తే ఏం చేయొచ్చు, వాళ్ళని ఎలా గుర్తించవచ్చు, వారికి ఏ విధమైన సహాయం చేయవచ్చు, వారి హక్కుని వారికి మనం ఎలా కల్పించవచ్చు అన్నది ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. శిశు దశలో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఎర్లీ స్టేజ్ మొదటి 6 సంవత్సరాలు, పుట్టిన దగ్గర నుంచి మొదటి 6 సంవత్సరాలు మెదడు అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ దశలోనే మనం ఒకవేళ అభివృద్ధి లోపాలను గుర్తించగలిగితే సమయానికి మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళం అవుతాం పిల్లలకి. సో ఈరోజు ఈ యొక్క సెషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు వచ్చేసి దివ్యాంగత యొక్క గుర్తింపుని అర్థం చేసుకోవటము, అభివృద్ధి దశలను మైల్ స్టోన్స్ను మరియు వాటికి హెచ్చరిక సూచనలను తెలుసుకోవటము, పాఠశాల స్థాయిలో వారి యొక్క లోపాలను గుర్తించడము, ఎర్లీ ఇంటర్వెన్షన్ పద్ధతులను తెలుసుకోవడము, సమగ్ర విద్యలో ఉపాధ్యాయుల యొక్క పాత్రను అర్థం చేసుకోవటము. సో ప్రారంభ దశలో గుర్తింపు అంటే ఏంటిది, ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటిది? అభివృద్ధి ఆలస్యము లేదా దివ్యాంగతను తొందరగా గుర్తించడము. సో దీనికోసం మనం ఎలా గుర్తించవచ్చు? మొదటి దశ ఫస్ట్ 6 ఇయర్స్లో ఎలా గుర్తించవచ్చు? తరగతి గది పరిశీలన అంటే తరగతి గదిలో విద్యార్థి ఎలా కూర్చొని ఉంటున్నాడు, ఎలా ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది, ఉపాధ్యాయులు బోధించడానికి రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం పరిశీలించవచ్చు. అభివృద్ధి దశల యొక్క గమనిక, మరి అభివృద్ధి దశ ఎలా ఉంది, మైల్ స్టోన్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నది కూడా మనము చూసుకోవాలి. స్క్రీనింగ్ చెక్ లిస్ట్ ఇప్పుడు అందరికీ బాగా పరిచయమైనది ప్రశస్త యాప్లో చాలా స్క్రీనింగ్ చెక్ లిస్ట్ ఉంటుంది. దాంట్లో 21 రకాల డిసబిలిటీకి సంబంధించిన స్క్రీనింగ్ చెక్ లిస్ట్ ఉంటుంది. సో ఆ చెక్ లిస్ట్ నుంచి కూడా మనము అర్థం చేసుకోవచ్చు. సో తల్లిదండ్రులతో చర్చ, సో మనం తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఒక విద్యార్థి పాఠశాలలో తరగతి గదిలో సరిగ్గా లేకపోతే, ఇబ్బందికరంగా ఉంటే మనం తల్లిదండ్రులతో మాట్లాడాలి. సో నిపుణులకు రిఫరల్స్ ఇవ్వాలి. నిపుణులు అంటే పీడియాట్రిషియన్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ, రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ కానీ మనం రిఫర్ చేయాలి, ఏముంది సమస్య అనేది తెలుసుకోవటానికి. సో ఇక్కడ ముఖ్యమైన పాత్ర వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ ఒక ముఖ్యమైన పాత్ర. ఒకవేళ మనం ఈ దశలోనే మనం ఐడెంటిఫై చేయగలిగితే, గుర్తించగలిగితే ఈ సమస్యలను మనం పిల్లలకి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. సో అభివృద్ధి దశలు ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి 6 సంవత్సరాలలో మనం ఇది గుర్తించినట్టయితే పిల్లలకి సహాయం చేయవచ్చు, ఎర్లీ ఇంటర్వెన్షన్లో మనము ఇన్వాల్వ్ చేయవచ్చు. సో మనం మెయిన్ గుర్తించవలసిన మొదటి సంవత్సరం 0 to 1 yearలో శబ్దానికి స్పందించకపోవడము, 9 నెలలకి బాబ్లింగ్ లేకపోవడము. 9 నెలలు వచ్చినప్పటికి కూడా ఒకవేళ పిల్లలు బాబ్లింగ్ చేయకపోతే, బాబా అనకపోవడం, మామ అంటే బాబ్లింగ్ లేకపోయినా, 1 నుంచి 2 సంవత్సరాలలో 18 నెలలకి నడవడం లేకపోయినా, 16 నెలలకి ఒక పదం కూడా పలకకపోవడం, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ లేకపోయినా మొదటి నుంచి 2 సంవత్సరాలలో, 2 నుంచి 3 సంవత్సరాలలో, 2.5 yearsకి 2.5 సంవత్సరాలకి 2 పదాల వాక్యం లేకపోవడం, అంటే వాళ్ళు అమ్మమ్మ నానమ్మ అని పలకకపోవడము, ఇలా 2 పదాలు, నీళ్లు కావాలి అన్నం కావాలి ఇలా 2 పదాలు పలకకపోవడము, సామాజిక ఆసక్తి తక్కువగా ఉండటము, సోషల్గా అంత ఇంటరాక్ట్ అవ్వకపోవడము, పునరావృత ప్రవర్తనలు అంటే రిపిటేటివ్ బిహేవియర్స్. సో వీళ్ళల్లో చాలా బిహేవియరల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆ పిల్లలలో చేసిన పనిని మళ్ళీ చేయడము, వద్దన్న పనిని మళ్ళీ చేయడము, ఇలాంటి ప్రవర్తనలు ఉంటే సో వాళ్ళని కూడా మనం రిఫర్ చేయాలి. సో 3 నుంచి 5 years, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో స్పష్టంగా మాట్లాడలేకపోవడము,
సూచనలు అర్థం చేసుకోకపోవడం, అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికి కూడా పిల్లలు అర్థం చేసుకోకపోవడము. ఉదాహరణకు ఇక్కడికి రా, లేదా ఈ బుక్ తీసుకొని రా, లేదంటే డోర్ లాక్ చేయి, ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఫాలో కాకపోవడం లాంటివి ఉంటే మనం ఖచ్చితంగా రిఫర్ చేయాలి పిల్లలని. సహచరులు కలవకపోవడం, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పీర్ గ్రూప్ తోటి కలవకపోవడం, ఒంటరిగా ఉండడం, ఇలాంటివి ఉంటే కూడా మనము ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇవన్నీ సూచనలు. 6 నుంచి 8 సంవత్సరాలు అక్షరాలు గుర్తించలేకపోవడము, ఏకాగ్రత లోపం, చదవడం రాయటం తప్పించుకోవడం. సో ఈ స్టేజ్లో 6 to 8 years ఈ స్టేజ్లో అక్షరాలు గుర్తించకపోవడము, ఎంత ప్రాక్టీస్ చేయించినా ఏకాగ్రత లోపము, అటెన్షన్ వాళ్ళకు ఉండే కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చదవడం రాయడం తప్పించుకోవడం. వారు మాటికి కడుపు నొప్పి అనడము, తలనొప్పి అనడము, లేదా ఆరోగ్యం బాగాలేదు వెళ్ళిపోతానని చెప్పి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. 9 నుంచి 12 సంవత్సరాల వయసులో నిరంతరంగా చదువు మరియు గణితంలో సమస్యలు. వీళ్ళకి చదవడంలో రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం ఉంటుంది. అధిక చురుకుదనం ఉంటుంది వీళ్ళు, అంటే హైపర్ యాక్టివ్ ఉండొచ్చు, ఇన్అటెన్షన్ ఉండొచ్చు, రెండు కూడా. సామాజికంగా దూరంగా ఉండటం, వీళ్ళందరికీ దూరంగా ఉంటారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇలాంటి పిల్లలు. సో ఇలాంటి యొక్క రెడ్ ఫ్లాగ్స్ అంటే హెచ్చరికలు ఇవన్నీ మనకు స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఇవన్నీ ఐడెంటిఫై చేయగలిగినట్లయితే మనము ఎర్లీ ఇంటర్వెన్షన్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఆ యొక్క సమస్యను మనం గుర్తించి ఇంటర్వెన్షన్ని అంటే ఒక సహాయము, ఆ యొక్క సమస్యను అధిగమించడానికి కావాల్సిన ప్రణాళికను మనం సిద్ధం చేయొచ్చు. సో ఈ యొక్క ప్రణాళికను అన్నది ఒక ఉపాధ్యాయుడు కేవలం కాదు, మల్టీ డిసిప్లినరీ. అంటే ఇందులో ఒక పీడియాట్రిషియన్ ఉండొచ్చు, సైకియాట్రిస్ట్ ఉండొచ్చు, రిహాబ్ సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పీచ్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఇలా అనేకమైనటువంటి ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అవసరము. సాధారణంగా గమనించాల్సిన అంశాలు, ఒక విద్యార్థిలో తరగతి గదిలో సాధారణంగా గమనించాల్సిన అంశాలు: జ్ఞాన అభివృద్ధి అనేది ఎలా ఉంది, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అన్నది ఎలా ఉంది, నేర్చుకోవడంలో ఏమైనా కష్టపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా అనేది ఒకటి ఖచ్చితంగా మనం గమనించాలి. భాష, లాంగ్వేజ్, డిలేడ్ స్పీచ్ ఏమైనా ఉందా, అన్క్లియర్ ఆర్టికులేషన్, మాట్లాడడంలో ఇబ్బంది ఉందా, క్లియర్గా లేదా స్పీచ్, ఇలాంటివన్నీ కూడా మనం గమనించాలి. లేదా మోటార్ నైపుణ్యాలు, మోటార్ స్కిల్స్, పూర్ కోఆర్డినేషన్, హ్యాండ్ రైటింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో మోటార్ ఇష్యూస్ ఉన్న పిల్లలకి పూర్ కోఆర్డినేషన్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ ఇష్యూస్ ఉంటాయి. సామాజిక భావోద్వేగం, తోటి పిల్లలతో కలవకపోవడము, గేమ్స్లో ఇన్వాల్వ్ చేసిన, క్లాస్లో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవడము, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుండడము, లేదా ఒక్కరిద్దరు పిల్లలతోనే ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనకు రెడ్ ఫ్లాగ్స్. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఇవన్నీ మనం విద్యార్థిలో చూస్తున్నామని అంటే అర్థము విద్యార్థిలో ఏదో సమస్య ఉంది. సో మనం వెంటనే కూడా రిఫర్ చేయాలి. ఇంకోటి సంచేతన సమస్యలు, సెన్సరీ సిస్టమ్. సో ఇది వినికిడి, చూపుకు కావచ్చు, టాక్టైల్స్ కావచ్చు. పిల్లలలో సెన్సరీ ఇష్యూస్ బాగా ఉంటాయి. వారు బుక్ మీద రాయడానికి ఇష్టపడకపోవచ్చు, స్లేట్ మీద రాయడానికి ఇష్టపడకపోవచ్చు, వారు పెన్ను పట్టుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. సో ఇలాంటి ఇష్యూస్, సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు పిల్లలు ఇలాంటి యొక్క బిహేవియరల్ ఇష్యూస్ మనకు చూపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు రెడ్ ఫ్లాగ్స్. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని పిల్లలకి, స్టూడెంట్కి ఎలాంటి సమస్య ఉంది అన్నది మనము రిఫరల్స్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సో పాఠశాలలో సాధారణంగా మనము గమనించేటివి, గుర్తింపు మరి వాటి యొక్క వయసు. సాధారణంగా గమనించేటువంటి దివ్యాంగతలు ఏమేమి ఉన్నాయి? ఒకటి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఇది 2 నుంచి 3 సంవత్సరాల వయసులో పిల్లల్లో మనం గుర్తించవచ్చు. దీనికి వచ్చేసినటువంటి లక్షణాలు: ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు, సోషల్ కమ్యూనికేషన్ ఉండదు, మనము మాట్లాడుతున్నప్పుడు కూడా కంటిన్యూషన్ కమ్యూనికేషన్ ఉన్నది ఉండదు ఈ యొక్క ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లక్షణాలు ఉండే పిల్లలలో. తర్వాత మేధస్సు లోపం, ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. ఇది చిన్న వయసులోనే మనం గుర్తించవచ్చు. వారిలో సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కావచ్చు, స్నానం చేయడం కావచ్చు, బ్రష్ చేయడం కావచ్చు, సెల్ఫ్గా తినడం కావచ్చు, తల్లిదండ్రులను గుర్తుపట్టకపోవడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ లక్షణాలు మనకు కనిపించినప్పుడు ఖచ్చితంగా మనము అసెస్మెంట్కి రిఫర్ చేసి మనకు అసెస్మెంట్లో తెలుస్తుంది ఏమేమి లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ విద్యార్థిలో. తర్వాత ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇది 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత మనం గుర్తించవచ్చు. సో దీంట్లో ఏంటంటే మరి ముఖ్యంగా విద్యార్థులు ఒక చోట కూర్చోరు, క్లాస్ అంతా తిరుగుతూ ఉండడము, బెంచ్లపై నిల్చోవడము, టేబుల్ పైన ఎక్కి దూకడము, కిటికీలెక్కి దూకడము, లేదా వారి లోకంలో వారే ఉండడము, కిటికీల నుంచి బయటకు చూడడము, క్లాస్లో అటెన్షన్ పే చేయకపోవడము, వారి యొక్క వస్తువులు, బుక్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, వాటర్ మర్చిపోవడము, లేదా వేరే విద్యార్థులకు వస్తువులను తీసుకెళ్ళిపోవడం కావచ్చు, సెల్ఫ్ ఇంజూరియస్ బిహేవియర్ అంటే సొంతంగా వారిని వారు గాయపరచుకోవడం కావచ్చు,
లేదా తోటి విద్యార్థులను గాయపరచడం కావచ్చు, ఇలాంటి అనేకమైన లక్షణాలు ఉంటాయి ADHDలో. ఇది 5 నుంచి 6 సంవత్సరాల వయసు తర్వాత మనము అబ్జర్వ్ చేయగలం. ఇంకోటి స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీస్ 6 to 8 ఇయర్స్లో, 6 నుంచి 8 సంవత్సరాల వయసులో ఇవి మనము చూస్తాము. జనరల్లీ వీటి డయాగ్నోసిస్కి వచ్చేసి 6th స్టాండర్డ్ నుంచి ఎబోవ్ చేస్తారు. సో దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే వీరిలో లెటర్స్ రివర్స్ రాయటము లేదా సబ్స్టిట్యూషన్ చేయడము, ఆమిషన్ అంటే పదాలను తొలగించడము, రాసేటప్పుడు ఒక వ్యాసాన్ని రాసేటప్పుడు పదాలను తప్పించడము, లేదా ఒక పదానికి బదులు ఇంకొక పదం రాయటము, ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్గా రివర్స్ రాయటము ఇవన్నీ ఉంటాయి. సో లెర్నింగ్ డిసబిలిటీస్ పిల్లలు మరి ముఖ్యంగా ఆడిటరీ సిస్టమ్ ఎలా ఉంది వారిలో, అండ్ విజువల్ పర్సెప్షన్, వాళ్ళ యొక్క వినికిడి శక్తి ఎలా ఉంది, చూపు శక్తి ఎలా ఉంది అన్నది కూడా మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. సో లెర్నింగ్ డిసబిలిటీస్ అన్న పిల్లలలో IQ అనేది ఖచ్చితంగా యావరేజ్ ఉంటుంది. సో యావరేజ్ తక్కువ ఉన్న పిల్లల్లో చదవట్లేదు అని చెప్పి వాళ్ళని లెర్నింగ్ డిసబిలిటీలో మనము చేర్చకూడదు. లెర్నింగ్ డిసబిలిటీస్ అని చెప్పేసి మనం ఎప్పుడు చెప్పగలము అని అంటే వారి యొక్క ఇంటెలిజెన్స్ అనేది యావరేజ్ 85 అబోవ్ ఉంటుంది ఖచ్చితంగా వారి యొక్క IQ. అలాంటి పిల్లలకు మాత్రమే మనము స్పెసిఫిక్ లెర్నింగ్ డిసబిలిటీస్లోకి మనము అసెస్మెంట్ కోసము వారికి రిఫర్ చేయొచ్చు. మరి భాషా లోపాలు 2 నుంచి 4 సంవత్సరాలు పిల్లల్లో ఎటువంటి భాషా లోపాలు ఉన్నా కూడా వారిని మనము స్పీచ్ ప్యాథాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి రిఫర్ చేయొచ్చు. అదే వినికిడి మరియు చూపు లోపాలు, సో ఇవి మనము చైల్డ్ స్టేజ్లోనే కూడా శిశు దశలో వీటిని గుర్తించవచ్చు. వీటిని కూడా మనం వారి యొక్క స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేయొచ్చు. ప్రారంభ గుర్తింపు ప్రాముఖ్యత. సో ఎందుకు మనం గుర్తించాలి, ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది అంత ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఎర్లీ 6 ఇయర్స్ స్టేజ్లో? ఒకవేళ మనం గుర్తించినట్టయితే అభివృద్ధి సామర్థ్యాన్ని మనం పెంచగలుగుతాము, అది పెంచబడుతుంది. ప్రవర్తన సమస్యలను తగ్గిస్తుంది, సమయానికి థెరపీ మనం అందించగలము, చదువు విఫలతను నివారిస్తుంది. దీనివల్ల అంటే మనము స్టడీస్లో ఫెయిల్యూర్ని మనము తగ్గించవచ్చు. పేరెంట్స్కు అవగాహన కల్పించాలి. ఉదాహరణకు క్లాస్లో విద్యార్థి సరిగా మాట్లాడలేకపోవడము, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు విద్యార్థిని మనము స్పీచ్ ప్యాథాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి రిఫర్ చేయడము. స్పీచ్ థెరపీ ఇచ్చినప్పుడు విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. తద్వారా సమగ్ర విద్యలో తన వంతు భాగంగా తను నేర్చుకుంటాడు. తన యొక్క విద్యను మనము పెంచిన వాళ్ళము అవుతాము. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటిది? మనము ఒక విద్యార్థిలో ఒక సమస్యను గుర్తించినప్పుడు దానికి పరిష్కారం ఏంటిది? దాన్నే ఇంటర్వెన్షన్ అంటే సమయానికి మనము సహాయం అందించాలి విద్యార్థికి. ఆ యొక్క లక్షణాలను మనం గుర్తించిన వెంటనే, ఇది డిసేబిలిటీ సంబంధించిన లక్షణాలు గురించి సహాయం అందించడము. ఇందులో అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేయొచ్చు. రెమెడియల్ విద్య, సో రెమెడియల్ థెరపీ అనేది కూడా చేయొచ్చు. ఇది మరి ముఖ్యంగా లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న విద్యార్థులు, అంటే చదవడము, రాయడము, కాంప్రహెన్షన్, మ్యాథమెటిక్స్లో సమస్యలు ఉన్న పిల్లలకి మనము రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేసి వారికి మనం సహాయం చేయొచ్చు. స్పీచ్ థెరపీ, సో స్పీచ్ థెరపీ మరి ముఖ్యంగా పిల్లల్లో మాటలు లేనప్పుడు లేదా మెల్లగా మాట్లాడడము, స్పీచ్ స్లో ప్రాసెసింగ్ ఉన్నప్పుడు వారు కమ్యూనికేషన్కి ఇబ్బంది పడతారు. మనం అడిగిన వెంటనే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవచ్చు, వారికి తెలిసినా కూడా సమాధానం చెప్పలేకపోవచ్చు ఆ విద్యార్థి. సో అలాంటి పరిస్థితులలో వారికి స్పీచ్ థెరపీ ఇచ్చినప్పుడు వారు కమ్యూనికేట్ చేయొచ్చు. ఒకవేళ స్పీచ్ థెరపీ ఇవ్వకపోతే ఏమవుతుంది? సో కమ్యూనికేషన్ లోపం ఉండడం వల్ల ఆ విద్యార్థిలో మోటివేషన్ తగ్గిపోతుంది. మరి తను ఒంటరిగా కూర్చోవడము, తనని ఎవరు అర్థం చేసుకోవడం లేదని చెప్పేసి బాధపడటము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మొదలవుతాయి. దాన్ని మనము పొరపాటుగా బిహేవియరల్ ప్రాబ్లం అని చెప్పేసి అర్థం చేసుకుంటూ ఉంటాము, కానీ అది యాక్చువల్లీ కమ్యూనికేషన్ లోపం. సో ఒక విద్యార్థికి మనం కమ్యూనికేషన్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొని ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి చాలా చక్కగా చదువుకోగలడు. ఆక్యుపేషనల్ థెరపీ, మరి ముఖ్యంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మరియు ADHD, బిహేవియరల్ ఇష్యూస్, సెన్సరీ బిహేవియరల్ ఇష్యూస్, అంటే ఏ కారణం లేకుండా పిల్లలు ఏడవటము, నవ్వటము, దూకడము, వారిని వారు హామ్ చేసుకోవడము, ఇతరులను గాయపరచడము, ఇలాంటి లక్షణాలు, ఇంకా అనేకమైన లక్షణాలు ఉన్న పిల్లలకు ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేయొచ్చు. మరియు బిహేవియరల్ ఇంటర్వెన్షన్, సో ప్రతి ఒక్క బిహేవియర్ కూడా అన్ని బిహేవియర్లకి డిసెబిలిటీ కారణం ఉండాల్సిన అవసరం లేదు. సో ప్రవర్తన అనేది పిల్లలు ఇతర విద్యార్థులను చూసి నేర్చుకోవచ్చు, తల్లిదండ్రులను చూసి నేర్చుకోవచ్చు, సమాజంలో అనేక వ్యక్తులను చూసి కూడా నేర్చుకోవచ్చు. సో అలాంటి యొక్క లక్షణాలు మనం గుర్తించి అన్యాక్సెప్టబుల్ బిహేవియర్స్ని, అలాంటి ప్రవర్తన గుర్తించి వాటికి కూడా మనము ఇంటర్వెన్షన్ రెమెడియల్స్ ప్లాన్ చేయొచ్చు.
సహాయక పరికరాలు, అసిస్టివ్ డివైజెస్, ఇప్పుడు విజువల్ ఇంపైర్ పిల్లలు ఉండొచ్చు, హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలు, మరి ఆటిజం కావచ్చు, సెన్సర్ సిస్టమ్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము అసిస్టివ్ టెక్నాలజీ డివైజెస్ని ఇంట్రడ్యూస్ చేసినట్టయితే క్లాస్లో విద్యార్థి చక్కగా చదువుకుంటాడు, నేర్చుకోగలుగుతాడు. అండ్ ఇది ఒక్క ఉపాధ్యాయుల యొక్క బాధ్యతనే కాదు, పేరెంట్స్ని కూడా దీంట్లో మనం భాగస్వామ్యం చేయాలి. పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకనంటే విద్యార్థి తరగతి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి సమస్యను ఎదుర్కోకూడదు అని అంటే సమాజంలో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఏదైతే చట్టం విద్యార్థులకు హక్కును కల్పించిందో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, దాన్ని మనం 100% ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే సమాజంలో ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. బహుళ విభాగాల సమన్వయం అవసరం. ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మరి డాక్టర్స్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, క్లినికల్ సైకాలజిస్టులు, స్పెషలిస్టులు, స్పీచ్ ప్యాథాలజిస్టులు, థెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, ప్రతి ఒక్కరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ముఖ్యం ఫర్ హోలిస్టిక్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో ఎర్లీ డిటెక్షన్ అంటే ముందస్తుగా మనము గ్రహించినట్లయితే, అండ్ మరియు సమగ్ర విద్య యొక్క సంబంధం ఏంటిది, వీటికి సంబంధం ఏంటిదంటే ఒకవేళ మనము ఎర్లీగా డిటెక్ట్ చేయకపోతే, ముందస్తుగా ఈ లక్షణాలను మనం గుర్తించకపోతే చదువు లోపాలు పెరుగుతాయి. ఆ విద్యార్థిలో చదువుకు సంబంధించిన లోపాలు అనేకంగా పెరుగుతాయి, భావోద్వేగ సమస్యలు పెరుగుతాయి, సోషల్గా ఐసోలేట్ అయిపోతారు, ఇతర విద్యార్థులతో కలవరు, మాట్లాడరు, కలిసి భోజనం చేయరు, కలిసి చదువు యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం జరగదు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సోషల్గా, ఎమోషనల్గా చాలా వెనుకబడిపోతారు. సో ఒక విద్యార్థి చదువులో ముందుకు ఉండాలి అంటే సోషల్ ఎమోషనల్ అనేది కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో ఇలా పట్టించుకోకపోతే ఏమవుతుందంటే ఒక దశలో విద్యార్థి పాఠశాలకు రావడం కూడా మానివేస్తారు. సో ఒకవేళ మనం ముందుగా గుర్తించినట్టయితే, ఇంటర్వెన్షన్ ఇచ్చినట్టయితే శారీరక అభివృద్ధి పెరుగుతుంది పిల్లలలో, జ్ఞాన నైపుణ్యం పెరుగుతాయి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది పిల్లలలో, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. అంటే వాళ్ళు సొంతంగా బట్టలు వేసుకోవడము, తినటము, స్కూల్కి రావటము, వెళ్ళటము, టాయిలెట్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్ చేసుకోగలరు. తరగతిలో ఈ యొక్క పిల్లల యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది. సో ఖచ్చితంగా మనము మొదటి దశలోనే, ఎర్లీ స్టేజెస్లోనే పిల్లల సమస్యలను గుర్తించినట్టే వారికి మనము ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. సమగ్ర తరగతి వ్యూహాలు, అకాడమిక్ మద్దతు, అకాడమిక్ సపోర్ట్లో మల్టీ సెన్సారీ టీచింగ్, విజువల్ ఎయిడ్స్ని యూజ్ చేయడము, టాక్టైల్స్ని యూజ్ చేయడము, ఆడిటరీ సిస్టమ్స్ని యూజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్స్ట్రా టైం, ఒకవేళ విద్యార్థి స్లో లెర్నింగ్స్లో అంటే వారికి ఒక ఎక్స్ట్రా టైంని మనము ప్రొవైడ్ చేయాలి చదువుకోవడంలో, రాయటంలో. అలాగే సింప్లిఫైడ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చేటప్పుడు ఆ విద్యార్థికి చాలా సింపుల్గా ఇవ్వాలి, కష్టంగా అనిపించకూడదు. ఉదాహరణకు వెళ్ళి ఒక విద్యార్థికి గ్లాసు నీళ్లు తీసుకొని రా అని మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది ఆ విద్యార్థి ప్రాసెస్ చేయలేకపోవచ్చు. సో దాన్ని మనం సింపుల్గా బ్రేక్ చేయాలి. ఎలాగా, అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లాస్ తీసుకున్న తర్వాత నీళ్లను నింపు, తర్వాత ఇక్కడికి రా, ఇలా మనము కాంప్లెక్స్ని సింపుల్గా బ్రేక్ చేసి విద్యార్థికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేర్పించాలి. అలాగే బిహేవియరల్ సపోర్ట్, తరగతిలో బిహేవియరల్ సపోర్ట్ అనేది చాలా అవసరము. ఇది స్ట్రక్చర్డ్ రొటీన్. ఒక విద్యార్థికి మనము బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న విద్యార్థికి స్ట్రక్చర్డ్గా అంటే ప్రీ ప్లాన్డ్గా మనము ఆ విద్యార్థికి ఇన్స్ట్రక్షన్స్ ముందే ఇవ్వాలి. ఒక చోట 10 నిమిషాలు కూర్చోగలిగితే నీకు ఈ రివార్డ్ ఇస్తాను, ఇలా అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి మనము. క్లియర్ ఎక్స్పెక్టేషన్స్, ఒక ఉపాధ్యాయుడికి క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, అలాగే విద్యార్థికి కూడా. ఎన్విరాన్మెంటల్ సపోర్ట్, సో ముందు వరుసలో కూర్చోబెట్టాలి విద్యార్థులను, విజువల్ షెడ్యూల్స్ అరేంజ్ చేయటము, డిస్ట్రాక్షన్స్ని రెడ్యూస్ చేయడం, ఇవన్నీ కూడా విద్యార్థికి ఎంతో హెల్ప్ చేస్తాయి. సో ఈరోజు మనం చూసిన దాంట్లో ముఖ్యాంశాలు వచ్చేసి ప్రైమరీ ఉపాధ్యాయులు మొదటి గుర్తింపుదారులు. సో ఇక్కడ మేజర్ రోల్ వచ్చేసి ప్రైమరీ స్కూల్లో ఉండే టీచర్స్, చాలా మేజర్ రోల్. ఒకవేళ ప్రైమరీ స్కూల్లో టీచర్స్ గుర్తించగలిగితే ఈ సమస్యలను పిల్లలలో, వారి యొక్క భవిష్యత్ అంతా కూడా చాలా చక్కగా బాగుంటుంది. అందరి పిల్లలతో సమానంగా ఎదుగుతారు వాళ్ళు. వయసుకు తగిన అభివృద్ధి దశలు మనం గమనించాలి. హెచ్చరికలు, సూచనలను తొందరగా మనం గుర్తించగలగాలి. తరగతి స్థాయిలో ఇంటర్వెన్షన్ను మనం అందించగలగాలి. అవసరమైతే రిఫరల్స్ చేయాలి. ఓకే సార్, రైట్. సో ఈరోజు సమగ్ర విద్య అనేటువంటి అంశాన్ని మనం విపులంగా చర్చించుకున్నాము. సమగ్ర విద్య అంటే ఏమిటి, మరియు దానికి సంబంధించిన జాతీయ స్థాయి సంస్థలు ఏ రకంగా ఉన్నాయి, దాంట్లో ప్రైమరీ టీచర్స్ యొక్క పాత్ర ఏ రకంగా ఉన్నటువంటి విషయాలను మనము
కాస్త వివరంగానే చర్చించుకున్నాము. ఇటువంటి విషయాలను అందరూ కూడా అవగాహన చేసుకొని వారి యొక్క తరగతి గదుల్లో, వాళ్ళ యొక్క పాఠశాలల్లో, వారి యొక్క ఉన్నటువంటి పరిసరాల్లో వినియోగించుకొని తద్వారా పిల్లల యొక్క అభివృద్ధికి దోహదపడతారని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం.